రెడ్డి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు దగ్గరకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ చేరుకున్నారు. 2 కేసుల్లో పిన్నెల్లికి నిన్న బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కానీ బెయిల్ పత్రాలు అందించడంలో జాప్యం వల్ల నిన్న విడుదల కాలేకపోయారు పిన్నెల్లి. అయితే ఆయన్ని పోలీసులు ఇతర కేసుల్లో అరెస్ట్ చేస్తారా లేక ఆయన విడుదలై బయటకు వస్తారా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి మురళి నెల్లూరు నుండి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే జూలై 27న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత రిమాండ్కి విధించిన తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. దాదాపు 2 నెలలైంది. 2 నెలల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. అయితే నిన్న బెయిల్ మంజూరైంది. అయితే అప్పటికే షూరిటీ కావచ్చు ఇవన్నీ కూడా అందజేయడానికి సమయం లేదు కాబట్టి ఆలస్యమైంది. దీంతో ఇవాళ విడుదల అనేది ఉండబోతోంది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతోంది. కాసేపట్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల కాబోతున్నారు. అయితే విడుదలైన తర్వాత మరి వేరే కేసుల్లో కూడా ఆయన అరెస్ట్ చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జైలు వద్దకు వైసీపీ కార్యకర్తలు, నేతలు భారీగా ఇక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, సో ఇప్పుడు విడుదల కాబోతున్నారు, మళ్ళీ కూడా ఆయన అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి, ఎలా చూస్తారు మీరు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కక్ష సాధింపు మీద ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో నాయకులు అనే విధంలో వ్యవహరిస్తుంది తప్ప, దాదాపు ఈరోజు తీసుకుంటే ఆ రోజు కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత కేసు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత దాన్ని కేసులు పెట్టడం, దాన్ని 307లో పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలు కూడా సిద్ధంగా ఉంది. కార్యకర్తలు కూడా అండగా ఉండేదానికి కూడా అందరూ కూడా రెడీ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అయిపోయింది, కేసు అయిపోయింది, కేసు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో రకంగా కానీ కేసు పెట్టాలంటే తప్పకుండా దానికి సంబంధించి కూడా ఏ విధంగా కొట్లాడాలో కొట్లాడతాం. ఎవరికి భయపడేది లేదు, వెనక్కి తగ్గేది కూడా లేదు. కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేస్తే శిక్ష తప్పదని చెప్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పుడు కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేస్తే శిక్ష ఉండదు, శిక్షలు ఇది ఉంటుందని ఏదో సాయం చెప్పినట్టు సినిమాలు చేసి చట్టం తన పని చేసుకోబోతుందని సినిమా డైలాగులు కొట్టడం తప్ప, ఈరోజు ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, ఈ కేసు ఎప్పుడు రిజిస్టర్ చేశారు, ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు అన్న సంగతి అంత అర్థమైంది. కేవలం ఒక చిన్న సంఘటన తప్ప కొరవన్నీ కూడా 307 అన్నీ కూడా ఇవి ఫ్యాబ్రికేటెడ్ కేసులు అన్న సంగతి ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు మళ్ళీ కూడా పెట్టాల్సిన కేసులు పెట్టారు. దాదాపు 60 రోజుల పాటు ఈరోజు జైల్లో ఉండటం జరిగింది. మళ్ళీ కూడా ఇంకో 10 కేసులు పెడతాము, ఇంకో పెడతాం, అలా ఇప్పుడు 5 సంవత్సరాల కేసులు పెడతాం అని చెప్పి పెడతాం అంటే దీనికి కేవలం కక్ష సాధింపు చర్యలు కాదు, ఇంకంతకన్నా ఇంకేముంది. టీడీపీ చెబుతున్నది ఒకటి, కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా కక్ష సాధింపులే అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. ఇక్కడికి వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆయన ఏమంటారో ఒకసారి విందాం. సార్ చెప్పండి, కాసేపట్లోనే విడుదల కాబోతున్నారు, అంటే విడుదలైన తర్వాత ఆయన మాచర్లు వెళ్తారా, మళ్ళీ కూడా వేరే కేసులు అరెస్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు, ఏమంటారు? అంటే హైకోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఆయన ఆ షరతులన్నిటిని కూడా పాటిస్తూ ఆయన ఉన్నటువంటి ప్రదేశము ఎక్కడుంటాడు అనేటువంటి విషయాలన్నీ కూడా పోలీసులకు ముందుగా తెలియచేయాలి. కాబట్టి దాని ప్రకారం పోలీసు విచారణ కూడా అందుబాటులో ఉండడానికి అనువైనటువంటి ప్రదేశానికి ఆయన చేరుకోవడం జరుగుతుంది. షరతులతో కూడినటువంటి బెయిల్ ప్రకారం అన్ని షరతులు కూడా ఎక్కడ కూడా వాటిని ఉల్లంఘించకుండా వాటికి లోబడే ఆయన వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాసేపట్లోనే విడుదల అనేది ఉంటుంది. సో ప్రస్తుతం ఏదో ప్రొసీజర్ ప్రకారం విడుదల అనేది జరుగుతుందో, విడుదలైన తర్వాత ముందుగా అనుకున్నటువంటి విధంగానే మాచర్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి. రైట్ మురళి.